విజయనగరం జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కుంటిమద్ది హెలికాప్టర్ ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ తోపుదుర్తి ఇంటికి వెళ్లి సీకేపల్లి సీఐ శ్రీధర్ పోలీస్ సిబ్బంది హడావుడి చేశారు. అయితే ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. సీన్ కట్ చేస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ రోడ్లపై పబ్లిక్ గా తిరుగుతున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాష్ రెడ్డి వీడియో బయటకు రావడంతో స్థానిక పోలీసులు చిక్కుల్లో పడ్డారు. తోపుదుర్తి హైదరాబాద్ లో పబ్లిక్ గా తిరుగుతున్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల డైరెక్షన్ లోనే కింది స్థాయి పోలీస్ సిబ్బంది నడుచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనంతపురం నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, వైసీపీ నేతలను అరెస్ట్ చేయడంలో సత్యసాయి జిల్లా పోలీసులు వైఫల్యమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో సత్యసాయి జిల్లా పోలీసులు పూర్తిగా వైఫల్యం అవుతున్నారు. ఇందుకు సంబంధించి కూడా బట్టబలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హైదరాబాద్తో పాటు బెంగళూరు నగరాల్లో పట్టపగలే తిరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు, కనిపించడం లేదంటూ చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన ఒకటి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పోలీసులు దూషించిన కేసుతో పాటు కుంటిమద్ది ఎలిఫ్యాడ్ వద్ద